వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 3-1. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఊరు రావడం అయిపోయింది అండ్ అలాగే ఓనీ ఫంక్షన్ కూడా అయిపోయింది. సో ఆ తర్వాత ఇంకా 1 month అయితే ఉంటామన్నాం కదా. సో ఇంకా 1 month అయితే ఉండబోతున్నాం. 1 month 2 months అయితే తెలియదు. సో ఆ రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ క్లీనింగ్ అయితే మొత్తం అవుతుందండి. ఇదిగోండి ఇక్కడ క్లీనింగ్ అవుతుంది, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సో ఇంత క్లీనింగ్ ఎందుకు అవుతుంది అంటే కనుక మేము కబోర్డ్ వర్క్ అయితే చేయిస్తున్నాం అనమాట ఇంట్లో. ఇదిగోండి మొత్తం అంతా ఏమి ఇంకా పని అయితే అవ్వలేదు, జస్ట్ అలాగా ఒక 50% అయితే ఉంది, ఇంకో 50% అయితే అయ్యిందనమాట. సో ఇక్కడ ఈ విధంగా కబోర్డ్ వర్క్ అయితే అవుతూ ఉంది. ఇంకా సామాన్లు అయితే ఇక్కడ ఇంకా ఫుల్గా ఉన్నాయన్నమాట. అవన్నీ తీసి లోపల పెట్టి క్లీనింగ్ అయితే చేశారు ప్రస్తుతానికి హాల్లో. ఇంకా ముందు చూస్తుంటే ఇంకా గందరగోళంగా ఉండేది అనమాట. ఒకసారి రండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా సంసారం చూసారా, ఇదంతా కూడా బెడ్రూమ్స్వి, కిచెన్వి, హాల్వి ఇవన్నీ కలిపి ఇలాగా సంచిలాగా కట్టేసాము. అంటే ఇప్పుడు ఏదైనా మళ్ళీ కొత్తగా పని అవుతుందంటే ఇంక ఇలాగే ఉంటుంది కదా. సో ఇంకా పని అవుతూ ఉండగా ఇవన్నీ కూడా మా అమ్మ ఉంది కదండి, మా అమ్మ యాక్చువల్గా ఉన్నది దీని గురించి అనమాట. ఈ కబోర్డ్ వర్క్ అవుతుంది, మేము ఉండట్లేదు కదా అంటే ఉండమంటే ఉన్నదనమాట. సో ఏదైతే పని అని చెప్పానో అది ఈ పని అండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అక్కడే ఉన్నాయి అనమాట, ఇంకా చేస్తున్నారు. యాక్చువల్గా టైంకి ఇస్తామన్నారు కానీ అసలు టైంకి ఇవ్వలేదు. అంటే ఏదైనా సరే పని ఒక డేట్ అనుకుంటే ఇంకో డేట్ అవుతుంది కదా, అలాగే అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ వర్క్ అవుతుంది. ఉండుకని నెక్స్ట్ కలిసిపోతాం నీళ్ళతో కక్క పర్వాలేదు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్. ఇంకా ఏవి కూడా షీట్స్ ఏవి అతికించలేదు, జస్ట్ ఈ చెక్క పని అయితే చేశారు. మేము వచ్చినప్పటికీ ఈ చెక్క పని అయితే మేము ఇక్కడికి వచ్చి కూడా 3 days అయింది కదా. ఇంకా ఇక్కడ అల్మారీ ప్లేస్, కానీ ఇప్పుడు అల్మారీ వద్దు, ఇక్కడ కూడా కబోర్డ్ చేసేద్దాము అనేసి అన్నారనమాట. సో ఇంకా అల్మారీని ఎక్కడ పెట్టుకుంటాం, ఏం చేస్తాము, ఏమీ ఐడియా లేదండి. సో ప్రస్తుతానికైతే ఈ విధంగా మా ఇంట్లో పని అవుతుంది. ఇంత ఎమర్జెన్సీగా ఇంత అర్జెంటుగా ఏంటి అనేసి అనుకోవచ్చు. సో ఎందుకు అంటే ఇదిగోండి ఇక్కడ లక్కీ ఉన్నాడు కదా, లక్కీ మ్యారేజ్ అనమాట. అందుకనేసి మా ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తున్నాము. సో ఎందుకు అంటే కనుక ఇదిగోండి రాజేష్ అయితే మ్యారేజ్ అండి. చెప్పు. సో ఇంకా రాజేష్ అయితే మ్యారేజ్ అనమాట. అందుకనేసి ఇంకా పని అంతా కూడా ఇక్కడ వచ్చేసి స్టార్ట్ చేస్తూ ఉన్నారు, కానీ అనుకున్న టైంకి అయితే అవ్వలేదు. రేపు వచ్చేసి ఫంక్షన్ అయితే ఇంట్లో ఉంది. రేపు ఫంక్షన్ అనగా ఇల్లు అంతా కూడా ఇలాగే ఉంది. యాక్చువల్గా టైంకి ఇస్తామన్నారు కానీ ఇవ్వలేకపోయారు అనమాట. ఇంకా ఎక్కడక్కడ ఇలాగా ఉంటాయి అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా పని అయితే ఇంకా మైసూర్ నుంచి వచ్చిన తర్వాత అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఇంకా నెక్స్ట్ డేనే ఫంక్షన్ అంటే అసలు ఇదైపోయామన్నమాట. ఇంకా ముందు రోజే క్లీనింగ్ అంతా చేసుకుంటున్నాము ఫ్రెండ్స్. ఇంకొక వైపు క్లీనింగ్ అవుతుంది, ఇంకోవైపు వంటలు అవుతుంది అనమాట. సో రేపే అన్ని అంటే కష్టం కదా, అలా అని చెప్పేసి ముందు రోజు అయితే బూరెలు చేస్తూ ఉన్నారండి. ఇదిగోండి ఇవి వచ్చేసి శనగపప్పు బూరెలు అంటారు. ఇదిగోండి ఇక్కడ పిన్ వచ్చేసి రుబ్బుతుంది. ఇవి శనగపప్పు బూరెలు ఖచ్చితంగా పెట్టాలంట. సో మేమేమంటే ఇల్లు చూపులు భోజి అంటామండి. సో దానికి శనగపప్పు బూరెలు, అలాగే ప్రసాదం బూరెలు అంట, అండ్ అరిసెలు, గారెలు, బూరెలు మేము వండుతున్నాము. అలాగే ఇంకా మిగతావన్నీ కూడా పులిహోర, బిర్యానీ అవన్నీ కూడా ఇంకా క్యాంటీన్కి అయితే చెప్పేసాము. ఎందుకంటే అన్ని చేయాలంటే కూడా కష్టం కదా. అలాగే ఇంకా వంట మనిషికి కావాలన్నా కూడా మనమే నైట్ వాళ్ళకి హెల్ప్ చేయడం, రుబ్బుకోవడం అవన్నీ చేయాలి. ఇంకా మనం వస్తే టైం ఉండదు అనేసి అవన్నీ క్యాంటీన్కి చెప్పేసాం. సో ఇక్కడ వచ్చేసి పిన్ అయితే ఇక్కడ రుబ్బుతూ ఉంది. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ మా అత్త అయితే తుడుపు పెడుతుంది. ఏదైతే రుబ్బి పెట్టుకున్నారో అందులో ఉప్పేసి కలిపేసి ఈ విధంగా ఇడ్లీ పెడతాం కదా, అలాగా కుడుములాగా పెట్టేయాలన్నమాట. సో చల్లారిన తర్వాత ఆచారం ఇలా చేయాలి. అదే విప్పాలన్నమాట. అది ఇప్పుడు కుడుము బూర్లు వండుతామో అవన్నీ ప్రాసెస్ చూపిస్తాను కానీ. సో ప్రస్తుతానికి అయితే ఓన్లీ ఈ బూర్లు అయితే అవుతుంది. ఇంకా చాలా పని ఉందన్నమాట. సో మా దాంట్లో అయితే ఖచ్చితంగా చుట్టాలు వస్తున్నారంటే ఇవైతే కన్ఫర్మ్గా ఉంటాయి అనమాట. వాళ్ళు తిన్నా తినకపోయినా ఖచ్చితంగా వాళ్ళకైతే ఆకులు అయితే వేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాం ఏంటంటే ప్రతి ఒక్కరు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే చూస్తాను.
ఇంకా ఇంట్లో గ్యాస్ మీద కుడుము చేసేద్దాము, ఇంకా దాంతో బూర్లు బయట చేసుకుందాము అన్నట్లుగా ఇంకా బయట అయితే ఇలా పరసా వేసేసి పొయ్యి వేయడానికి అయితే ఇక్కడ సిద్ధమవుతూ ఉన్నారనమాట. అప్పటికే మంచిగా ఎండ ఉండేది, సరేలే చక్కగా బయట అందరూ ఉంటారు కదా సరదాగా చేసుకోవచ్చు అనేసి అనుకున్నాం. కానీ ఇంకా ఏం జరిగిందో మీరే చూడండి. ఇంక ఇక్కడ లోపల వచ్చేసి కుడుము అయితే వేస్తూ ఉన్నారండి. ఇవి చాలా పెద్ద ప్రాసెస్ అండి. అసలు తిన్నది ఒక్క బూరు కూడా తృప్తిగా తినరు. అంటే అప్పటి రోజుల్లో అయితే ఇవి ఖచ్చితంగా గారెలు, బూరెలు, అరిసెలు ఇవన్నీ కూడా చాలా కామన్ అండ్ అందరూ చక్కగా ఆకు నిండా వేస్తే ఆకు నిండా చక్కగా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఫార్మాలిటీగా ఒక 4 అవి 4 ఇవి 2 అరిసెలు అవన్నీ ఆకుల్లో వేస్తాం, కానీ అసలు ఒక్కటి కూడా తినరండి మనస్ఫూర్తిగా. అలా అయిపోయిందనమాట ఈ జనరేషన్. కాకపోతే ఇంకా తప్పనిసరిగా చెయ్యాలి కదా అన్నట్టుగా ఇంక ఇక్కడ చేస్తూ ఉన్నాం అనమాట. నాకైతే ఇవేమీ చేయడం రాదు, హెల్ప్ చేయడం తప్ప. ఇంకా బయట పనులు, వంట, గిన్నెలు తోముకోవడం, ఇల్లు ఎత్తుకోవడం అవన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను. ఇవి మాత్రం నాకు ఇంకా రావన్నమాట. ఉండలు చుట్టడం అవి అయితే వస్తుంది. ఇప్పుడే షార్ట్ వీడియో పెడితే ఇంకెన్ని డేస్ పెడతారండి, తొందరగా రివీల్ చేయండి అనేసి అంటున్నారు కదా. రివీల్ చేసే ముందు ఆ వీడియోస్ ఉంటాయి కదండి, సో అలా అని చెప్పేసి అలాగే ఒక్కొక్కటి షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా రేపైతే ఖచ్చితంగా ఇల్లు చూపుల ఫంక్షన్ అయితే పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పొయ్యికైతే పూజ చేస్తున్నాం. మనం ఏదైనా వంట చేయాలి అన్న ఏదైనా సరే ఫస్ట్ పూజ చేసుకుంటాం కదా, ఇంక ఇక్కడ అలా పూజ చేస్తూ ఉన్నాం అనమాట. ఒక 150 మెంబర్స్కి గారెలు, బూరెలు అయితే 2 రకాలు అండ్ అరిసెలు అయితే పెద్ద వాళ్ళు అయితే ఆల్రెడీ చేసేసారనమాట. ఇక్కడ బూరెలు అవి చేస్తాము అనేసి అయితే చెప్పాము. ఇంక ఇక్కడ పాకం అయితే తీస్తూ ఉన్నాము. నేనైతే చూసి నేర్చుకుంటున్నాను, అంటే ఫర్దర్గా మనకు కూడా ఉపయోగపడతాయి కదా. ఇంత గనం కాకపోయినా కొంచెం కొంచెం చేసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడతాయి కదా అన్నట్లుగా ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను అనమాట. సో మీ అందరికీ ఎంతైతే ఎగ్జైటింగ్గా ఉందో చూడాలి, ఎవరు తెలుసుకోవాలి అనేసి నాకు కూడా అంతే ఎగ్జైటింగ్గా ఉందన్నమాట మీతో షేర్ చేసుకోవాలనేసి. కాకపోతే ఈ ముందు వీడియోస్ పెడితే కదా నెక్స్ట్ వీడియో పెట్టగలను, అందుకనేసి లేట్ అవుతుంది. కానీ రేపైతే ఖచ్చితంగా పెట్టేస్తాను. కానీ సో ఇంక ఇక్కడ బూర్లకైతే వాటర్ వేసి ఆ తర్వాత అందులో చక్కెర వేసేసి ఆ తర్వాత కొబ్బరి కూర వేసాక కుడుమిప్పాం కదా అది ఇందులో వేసేసి బాగా కలపాలన్నమాట. అది మనతో అయితే అసలు సాధ్యమే కాదు. ఇంకా ఇక్కడైతే ఆ విధంగా చేస్తూ ఉన్నాము. చక్కగా ఎండ ఉంది, చేస్తున్నాం అనే లోపుగా ఫుల్ వర్షం పడిపోయింది అనమాట సడన్గా. ఇంకా చేసేదేం లేక అసలు ఎలా చేసామో ఏం చేసామో చూడండి. ఇంకా కాసేపు మా అత్త కలపడం, కాసేపు నేను కలపడము అలా చేసుకుంటున్నాం. అంతా కూడా మాతో కాకపోతే ఇంకా ఇక్కడ శ్రీను ఉన్నాడు కదా, శ్రీను అయితే చక్కగా కలిపేశాడు అనమాట. ఇంకా ఒక్కరితోనే ఉండాలి చుట్టడం కాదు కదా, ఇంకా వీధిలో వాళ్ళకి పిలిస్తే వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారు. సో ఈ ఊర్లో నాకు అదే ఇష్టం అనమాట. ఏదైనా సరే అప్పడాలు కానీ ఇలాంటివి ఏవైనా పెళ్లి వంటలు కానీ మెచ్యూర్ వంటలు కానీ ఏవైనా సరే హెల్ప్కి రమ్మంటే తొందరగా వచ్చేస్తారనమాట. సో మనకి అంత కష్టం అనిపించదు, నలుగురుంటే త్వరగా అయిపోతుంది కదా. ఇప్పుడు కుడుమిప్పిన బూర్లు ఇప్పుడు పెనం మీద వేసి వేయిస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ కుడిమిప్పారు కదా, ఆ తర్వాత పాకం తీశారు కదా, పాకం తీసిన తర్వాత మనం ఏదైతే కుడిమిప్పామో అది అందులో వేసి బాగా కలిపి ఆ వేడి మీద ఉండలు చుట్టాక ఇది ఇప్పుడు ఆ రుబ్బు ఉంది కదా ఆ రుబ్బులో ముంచి అక్కడ వేస్తారనమాట. ఇంత పెద్ద ప్రాసెస్ అండి. పెళ్ళంటేనే ఒక పెద్ద హడావిడి. అంటే అందులో ఇంకా మా ఇంట్లో కబోర్డ్ వరకు ఇంకా పైన రూమ్ వేయడం ఇవన్నీ అనమాట. ఇంకా టైం కూడా ఎక్కువ లేదు. సో డేట్ కూడా ఆల్రెడీ పెళ్లి డేట్ కూడా తీసేసామన్నమాట. అది ఏంటి అన్నది ఇంకా ముందు వీడియోస్లో మీరే చూద్దరు. కానీ సో ఇంక ఇక్కడ చూడండి వర్షం ఎలా పడుతుందో. ఇక్కడ ఈ వంటలకి ఆడవాళ్ళు ఎంతైతే కావాలో ఆ వంటకి సిద్ధం చేయడానికి మగవాళ్ళు కూడా కావాల్సిందే. పొయ్యి పెట్టడం కానీ అలా పరసాలు పట్టుకోవడం కానీ. ఇంకా సడన్గా వర్షం పడేసరికి ఇంకా ఆయిల్లో ఆ వాటర్ పడిపోతే ఇంకెలా ఉంటుందో తెలిసిందే కదా. ఇంకా అందుకనేసి జాగ్రత్తగా పరసాలు అయితే పట్టుకున్నారనమాట. ఇగోండి ఇక్కడ ఈ శివ అయితే కామెడీ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పటికీ ఎక్కువ అయిపోతుంది ఇంకా వర్షము. సరే ఇక్కడితో ఆపేద్దాము, వర్షం ఆగిన తర్వాత మళ్ళీ బూరెలో వేసుకుందాము అనేసి అంటే ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. కానీ అంత కష్టమేం అనిపించలేదు. నలుగురితో అలా వర్షమైనా ఏదైనా సరే సరదాగా అయిపోతుంది కదా. సో ఇంకా ముందు వీడియోస్ ఎలా ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది. ఇంకా నేను కూడా ఏవి కూడా అసలు లేట్ చేయకుండా తొందరగా పెట్టేస్తాను. ఇంకా పెళ్లి వీడియోస్ అవన్నీ త్వరగా పెట్టాలనేసి ఇప్పుడు నేను బిజీగా ఉన్నా సరే ఖాళీ టైం చూసుకొని ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకుంటాను అనమాట. అంటే ఒకవైపు ఇంట్లో పని, ఇంకోవైపు పిల్లలు, ఇంకా పెళ్లి పనులు, ఇంటి పని అవన్నీ చూసుకొని ఎడిట్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఈ వీడియోస్ లేట్ చేస్తే ఇంకా ముందు వీడియోస్ కూడా లేట్ అయిపోతాయి అన్నట్లుగా ఇంకా నేను నాకు ఎప్పుడు టైం దొరికితే అంత తొందరగా నేను ఎడిట్ అయితే చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇల్లు చూపుల ఫంక్షన్ రోజు అనమాట. ముందు చూసిందంతా కూడా బిఫోర్ డే. ఇంకా ఫంక్షన్ రోజు ఎక్కడ టెంట్ వేయాలి, ఏం చేయాలి అన్నట్లుగా అలాగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి గారెల గురించి అయితే రుబ్బు వేస్తున్నాము. ఒకటే గ్రైండర్ అయితే ఇంకా లేట్ అయిపోతుంది కదా అన్నట్లుగా ఇంకా 2 గ్రైండర్లు, ఒకవైపు మా అత్త ఒకవైపు మా అమ్మ కూర్చొని ఇంకా వేస్తూ ఉన్నారనమాట.
ఇంకా ఇక్కడ నుంచి మేము మైసూర్ కూడా అంత త్వరగా వెళ్ళమండి, మ్యారేజ్ అయిన తర్వాతే వెళ్తాము. ఎందుకంటే అంత గ్యాప్ కూడా లేదు, వెళ్ళి వచ్చినంత గ్యాప్ కూడా లేదు. అండ్ షాపింగ్ అంతా కూడా ఇంక ఇక్కడే విలేజ్లోనే చేద్దామనేసి అయితే అనుకుంటున్నాము. సో ఏది అనుకుంటున్నా ఏది చేస్తున్నా సరే మీకు ఇంకా తెలియకుండా ఏది చెయ్యను కదా, సో ఇంకా ప్రతి ఒక్కటి కూడా మీకు వస్తాయిలేండి. ఇంకా ఈ విధంగా టెంట్ అయితే ఇక్కడ వేసాము. ఈ టెంట్ ఓన్లీ ఇల్లు చూపుల ఫంక్షన్ కోసం మాత్రమే ఒక 150 మెంబర్స్కి అయితే పెడుతూ ఉన్నాము, వాళ్ళ తరపు వాళ్ళు అండ్ అలాగే మా తరపు వాళ్ళు కలిపేసి. ఇంక ఇక్కడ ఈ విధంగా హడావుడి అవుతుంది. మళ్ళీ పొయ్యి పెట్టారనమాట, ఎందుకంటే గారెల గురించి అండ్ అలాగే ఇంకొక గోధుమ నూక బూర్లు ఉన్నాయి, అవి ఇంకా వేయించడానికి అనమాట ఆయిల్లో. సో ఇన్నైతే చేస్తున్న మిగతా వంట అంతా కూడా క్యాంటీన్కి అయితే ఇచ్చేసాం. ఎందుకంటే ఇంకా వంట ఆయనకి చెప్పినా సరే మనము ఆయన వెనకాల ఉండాలి, ఆయన అడిగినవన్నీ తేవాలి, మిక్సీ పట్టాలి, ఇవన్నీ ఉంటాయి, మనకు టైం కూడా లేదన్నట్లుగా అలా క్యాన్సిల్ చేసుకున్నాము. సో ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.